మనసు అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? మనసు ఈ విశ్వం యొక్క భాగమే, అది వేరుగా ఉండదు. కానీ మనసు వల్లే అందరికీ సమస్యలు వస్తుంటాయి. కానీ ఆత్మసాక్షాత్కారాన్ని కూడా ఇదే మనసునే వాడుకోవాలి. అందుకని ఈ మనసుని ఎలా పని చేయించాలి? అసలు ఈ మనసు మన కోసం పని చేస్తే ఈ ప్రపంచంలో మనం ఏదైనా సాధించవచ్చు. దీన్ని ఎలా పని చేయించాలి అంటే ధ్యానం ద్వారా మనసు మనకు లోబడుతుంది. అప్పుడు మనకు ఏదైతే మన జీవితానికి అవసరమో, ఏదైతే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడుతుందో అవి మాత్రమే ఆ మనసు పని చేస్తుంటాయి. అప్పటి వరకు ధ్యానం చేయక ముందు వరకు ఈ సమాజంలో ఉన్నటువంటి సమాచారము, ఈ సమాజంలో పోగు చేసుకున్నటువంటి అసహ్యమైనటువంటి మార్గాలు, పనులు, వాటన్నిటిని మన మీద రుద్దుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనసుకు పవిత్రత వచ్చేస్తుంది, దానికి ఒక క్రమశిక్షణ వస్తుంది. అప్పటి నుంచి మనకు స్వచ్ఛత మాత్రమే అందజేస్తూ ఉంటుంది, దానికి సంబంధించిన మార్గాలు చూపిస్తూ ఉంటుంది. ఎంతోమంది యోగుల్ని మనం దర్శించడానికి ఇదే కారణం. మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో, ఎప్పుడైతే మనం దాని గురించి ఆలోచన చేస్తామో ఆ యోగి మనకు ప్రత్యక్షమవుతాడు. మనసు అంత శక్తివంతంగా పనిచేస్తుంది. అయితే మనసు యొక్క స్థితిని, దాని యొక్క పనితీరును కొంచెం తెలుసుకుంటే సరిపోద్ది. ఏంటంటే మనసు చేసే పని ప్రస్తుతంలో ఉండకుండా చేస్తుంది, ఈ ప్రపంచాన్ని సహజంగా చూడకుండా చేస్తుంది, మనం శరీరం అనే భ్రమణ కలిగిస్తుంది. ఈ 3 సందర్భాలను మనం మార్చుకోవాలి. మొదటి విషయం ఏంటంటే ప్రస్తుతంలో లేకుండా చేయటం. దీనికి కారణం ఏంటంటే ఎప్పుడూ కూడా దూరం అనేది మనకు క్రేజీని క్రియేట్ చేస్తుంది. దూరం అనేది ఎప్పుడు కూడా మనకు శ్రద్ధను క్రియేట్ చేస్తుంది, ఒక రకమైన హోదాను క్రియేట్ చేస్తుంది మనసులో. అంటే సపోజ్ దూరంగా ఉండేటువంటి ఏ వ్యక్తి అయినా కానీ, ఏదైనా మనకు అవకాశం లేనటువంటిది ఏదైతే ఉందో దాని మీద చాలా క్రేజ్ వస్తుంది. సపోజ్ మనము బొగాటి కారు కొనాలి, 100 కోట్లు పెట్టి అనుకుంటాం. మన జీవన విధానంలో అది చాలా దూరంగా అనిపిస్తుంది. మనసు అంత దూరం పెట్టుద్ది దాన్ని, అదొక అద్భుతమైనటువంటి స్ట్రక్చర్గా చేస్తుంది. అలాగనే మనకు దేవుళ్ళను వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు అని తెలియజేస్తుంటుంది. కానీ వాస్తవానికి ఏంటంటే వీళ్ళందరూ మనలోనే ఉన్నారు. బొగాటి కారు కూడా మనలోనే ఉంది, భగవంతుడు కూడా మనలోనే ఉన్నాడు, దేవుళ్ళందరూ మనలోనే ఉన్నారు. కానీ మనసు ఏంటంటే వీటన్నిటిని బయట నుంచి మనకేదో పరిచయం చేస్తున్నట్టు భ్రమ కలిగిస్తుంది. ఇది చేసేటువంటి మాయ ఇదే. ఇది మనం తెలుసుకోగలిగితే దాని యొక్క మాయకి లోబడకుండా మనం జీవించవచ్చు. సో ఎప్పుడైతే దూరము మనకు అద్భుతంగాను చాలా శక్తివంతంగాను అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి దేవుళ్ళు, ఈ దేవతామూర్తులు, వారి యొక్క రూపాలు ఈ భూప్రపంచం మీద ఉండవు. ఈ భూప్రపంచం మీద ఎప్పటికీ చూడలేనటువంటి విగ్రహాలని మనము పూజిస్తూ ఉండటం వల్ల అవి ఎప్పటికీ మనకు ప్రజెంట్లోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అది ఎప్పుడూ దూరమే. ఈ దూరం వల్ల క్రేజీ ఏర్పడుతుంది దాని మీద, అది ఎప్పటికీ మనం పొందలేము. ఎప్పుడైతే మనకు అది మన దగ్గర లేదు అని భావనలో ఉంటామో, భవిష్యత్తులో ఉంటామో, మనం ఎప్పటికీ దేవుణ్ణి కూడా చూడలేము. ఇది ఒక రకమైనటువంటి ఈ ప్రపంచాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఒక బాధాకరమైన వ్యవస్థ, విఫలమైనటువంటి ఒక చర్య. మనసు విఫలం అయిన చర్య ఇదే. ఎందుకంటే దేవుళ్ళు మనలోనే ఉంటారు, మనం ప్రస్తుతంలో వాళ్ళని అనుభవంలోకి తీసుకోవచ్చు. కానీ ఈ దేవుళ్ళు మనకి ఎప్పుడూ దొరకనట్టు, మన దగ్గరికి రానట్టు, అలాంటి దేవుళ్ళను మనం పొందలేనట్టు, వాళ్ళ అనుభవంలోకి తీసుకోలేనట్టు భ్రమ కలిగిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలో చాలామంది ఈ భూమిని తప్పుగా పరిపాలించడానికి వచ్చినటువంటి కొంతమంది వల్ల ఇలాంటివి ఏర్పడ్డాయి. కానీ వాస్తవానికి ఈ మనసును మనం తప్పించాలి. మనసు శక్తివంతమైందే, కానీ అది తీసుకున్నటువంటి సమాచారం చెడ్డది. దానివల్ల మనకు కూడా అసత్యాలని, వాటన్నిటినీ మనం పైన రుద్దుతుంది అన్నమాట. అందుకని మీరు చేయవలసింది ఏంటంటే మనసును పక్కన పెట్టి హృదయపూర్వకంగా ఈ ప్రపంచంలో జీవించడం నేర్చుకోవాలి. అలా హృదయపూర్వకంగా జీవించడం నేర్చుకోవాలి అంటే ధ్యానం చేయాలి. ఇది ఒకటే మార్గం. స్వచ్ఛత తప్ప మిమ్మల్ని గెలిపించేటువంటి ఏ సత్యమైనటువంటి మార్గము
ఈ భూప్రపంచంలో లేదు. ఉన్నది ఒకే ఒక మార్గం, ధ్యానం. ఈ ధ్యానం మాత్రమే మిమ్మల్ని స్వచ్ఛత వైపు నడిపిస్తుంది. అన్ని పరిధుల నుంచి స్వేచ్ఛ లభించేలా చేస్తుంది. మీకు అనంతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అంత అద్భుతమైనటువంటి గొప్ప మార్గము ధ్యానం. అందుకని మనసు యొక్క దాని ప్రవృత్తికి లోబడకుండా, దాని యొక్క మాయకి చెల్లించకుండా మనం ఉన్నది ఉన్నట్టుగా ఈ ప్రపంచాన్ని చూస్తే మనకు అన్నీ లభిస్తాయి. మనకు డబ్బు అసహజమైంది కాదు, సహజమైందే. ఎందుకంటే ఈ ప్రపంచంలో సృష్టించినటువంటి ప్రతి ఒక్కటి, మానవుడు సృష్టించిన ప్రతి ఒక్కటి సహజమైందే. అవన్నీ మనం పొందడానికి పూర్తి అర్హత ఉంది. ఈ ప్రపంచంలో ఇంకొక వ్యక్తికి అది పొందగలిగినంత స్వేచ్ఛ ఉన్నప్పుడు మీకెందుకు ఉండదు? ఎందుకంటే ఈ ప్రపంచానికి అందరూ ఒకటే, ఈ విశ్వ నియమాలు అందరికీ ఒకటే. కానీ వాళ్ళు సాధించుకోగలిగారంటే ఒకే ఒక కారణం, డబ్బును సహజంగా చూడటమే. అందుకే ఈ సహజంగా చూడటం అనేది అలవాటు చేసుకోవాలి. ఈ క్షణంలోనే అవన్నీ చూడటం అలవాటు చేసుకోవాలి. ఈ క్షణంలోనే బతకాలి. గతంలోనూ భవిష్యత్తులోనూ బతకండి. ఈ క్షణంలో బతికే ప్రతి ఒక్కటి మీరు పొందగలరు. ఎందుకంటే ఈ క్షణమే మీకు సత్యం. ఈ క్షణం ఉంది మీకు. ఈ క్షణం ఉంది. ఇది ఒక్కటే సత్యం. గతం అయిపోయింది, అది లేదు. భవిష్యత్తు అది ఇంకా నిర్మించబడలేదు, ఉందో లేదో తెలియదు. కానీ ఈ సత్యంలో మీరు జీవించి ఉన్నారు. ఈ క్షణంలో మీరు జీవించి ఉన్నారు. అందుకే ఇది సత్యమైనది. ఎప్పుడైతే మీరు సత్యంలో ఉన్నారో, సత్యమైనటువంటి క్షణంలో ఉన్నారో, ఈ సత్యంలోనే మీరు అన్నీ క్రియేట్ చేసుకోవాలి. మీకేం కావాలో అవి క్రియేట్ చేసుకోవాలి. ధ్యాన స్థితిలో మీకు ఏమి కావాలని అనిపించదు. ప్రాథమికంగా ఇవన్నీ అనిపిస్తాయి. ధ్యాన స్థితిలో పరిపక్వత వచ్చిన తర్వాత మీకు ఎటువంటి కోరికలు ఉండవు, ఎటువంటి ప్రశ్నలు ఉండవు. ఈ ప్రపంచాన్ని ఏకత్వంగా చూస్తూ ఉంటారు. ఉన్నన్ని రోజులు సంపూర్ణంగా బతికేస్తారు, శాంతితో జీవిస్తారు. ఇక మీదట ఈ మనసు యొక్క మాయను అర్థం చేసుకొని ఉన్నట్టుగా ఈ ప్రపంచాన్ని చూస్తూ సహజంగా జీవించగలిగితే మీరు అన్నీ పొందగలరు. 100 కోట్ల కారు సహజమైనది, 1000 కోట్ల షాపింగ్ మాల్ సహజమైనది, చంద్రమండలము సహజమైనది. ఇవన్నీ మీరు అనుభవంలోకి తీసుకురావాలంటే ఈ క్షణం ఉంది మీ చేతిలో. అందుకని సహజంగా తీసుకోండి, ఇవన్నీ దొరుకుతాయి. మీరు ఎప్పుడైతే అసహజంగా తీసుకున్నారో, ఎప్పుడైతే క్రేజీగా తీసుకున్నారో, ఇది మనకు దొరకదు అని ఎప్పుడైతే మీరు నిర్ణయం తీసుకున్నారో, అప్పటి నుంచి అవి దొరకటం మానేస్తాయి. అది అద్భుతంగానే ఉంటుంది. అది దొరికితే అద్భుతం అనుకుంటూ ఉంటాం, కానీ అది ఎప్పటికీ దొరకదు. ఎందుకంటే మీరే దాన్ని దూరం పెట్టేశారు. ఈ లాజిక్ మీకు అర్థమవుతే సక్సెస్ ఈ క్షణం నుంచే మీకు ప్రారంభమవుతుంది. సక్సెస్ అంటే మీకు కావాల్సినటువంటి జీవితం, నిజమైనటువంటి గెలుపు అనేది వేరే ఉంది. ధ్యానం చేసుకోండి, ఇవన్నీ తెలుస్తాయి మీకు. జ్ఞానం వికసిస్తుంది. ఈ ప్రపంచాన్ని ఎలా చూడాలో తెలుస్తుంది. శాంతి పొందుతారు, సందేహమే లేదు. ఇది భగవంతుడి యొక్క నియమం, భగవంతుడి యొక్క సిద్ధాంతం, ఈ విశ్వం యొక్క ప్రణాళిక. అది ఆ ప్రణాళికను బట్టి మీరు చేస్తే అన్నీ పొందగలరు. లోకా సంస్థ సుఖినో భవంతు. సర్వం కలివిదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.